హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఈరోజు పొద్దున్నే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత గిన్నెలు అవి కూడా కడిగేశాను. ఇంకా చాలా రోజులు అయిపోయిందనమాట ఈసారి డాబా ఊడవక. నేను ప్రతిసారి ఏం చేస్తానంటే 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా డాబా మీద అయితే శుభ్రంగా ఊడ్చుకుంటాను. ఇంకా పండగల టైంలో అలాంటప్పుడు కూడా బూజు దులిపేసుకొని, అంటే చుట్టూతో మనకి ప్రహరీలు ఉన్నాయి కదా, అదే పిట్టగోళ్ళు ఉన్నాయి కదా, ఇంకా అవంతా దులిపేసి ఇంక ఈ కింద ఊడ్చేసుకుంటానమాట. కింద మనం ఇల్లు బూజు దులుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా డాబా మీద కూడా ఊడ్చుకుంటాను. ఇంకా 15 రోజులకు ఒకసారి ఊడుస్తాను కదా ఎప్పుడు. ఇంక ఈసారి అయితే 20 రోజుల పైనే అయిపోయిందనమాట. కొంచెం వేరే పనులు హడావిడిలో ఉంటా ఇంకా డాబా ఊడవటానికైతే అసలు కుదరట్లేదు ఈ మధ్య. ఇంక రోజు అలాగే అయిపోతుంది అని చెప్పి ఇంక ఈరోజు ముందు ఏ పనులు ఎట్టన్నా ఉండి డాబా శుభ్రం చేసుకుందామని చెప్పి ఇంక డాబా మీదకైతే వచ్చేసాను. ఇంకా దానికి తోడు అమ్మ కూడా ఉంది కదా కొంచెం నాకు హెల్ప్ చేయటానికి. ఇంక అందుకోసం మిగతా పనులు తర్వాత చేసుకుందాము అని ఇంక ఫస్ట్ పొద్దున్నే ఈ డాబా దులిపేసి ఊడ్చేసుకుందాము అని చెప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట. ఇంక ఈరోజు నా అదృష్టం కొద్దీ గాలి కూడా బాగానే ఉందన్నమాట. అంటే ఎప్పుడు ఏం జరుగుద్దంటే నేను ఊడుస్తూ ఉంటే గాలికి ఎదురొస్తూ ఉంటుంది. ఇంక అందుకోసం గాలి లేని టైంలో సాయంత్రం పూటో పొద్దున పూటో చూసి దాన్ని బట్టి గాలి తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఊడుస్తాను. ఇంక ఈరోజు ఎలాగైనా సరే ఊడవాలి అని నేను పంతంగా వచ్చినందుకు ప్రకృతి కూడా నాకు సాయం చేసిందనమాట. ఇంకా గాలి కూడా ఎదురుగాలి లేదు, మామూలుగానే ఉందన్నమాట. ఇంకా అందుకని తొందరగా అయిపోయింది ఊడవటం కూడా. ఇంక ఈ సన్నజాజి పూలు చూసారా, అసలు ఒక 5-6 రోజుల నుంచి అసలు నాకు కొయ్యటానికే కుదరట్లేదు. ఇంక చెట్టు నిండా ఇచ్చిపోయినాయి అనమాట. ఇంక అసలు ఇంక పాసి ఉడ్చే ప్రతిసారి ఏం చేస్తానంటే ఈ ఆకులే, ఈ చెట్టు కింద ఎంత ఆకు రాలిద్దంటే, ఈ మల్లి చెట్టు సన్నజాజి చెట్టు రెండు ఒకే చాట ఉన్నాయి కదా, ఇంకా ఆకు తెగ రాలుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఊడ్చేటప్పుడల్లా ఈ చెట్టుని ఇట్లా కదిలిస్తూ ఉంటా. ఏదన్నా ఎండిపోయిన పూలు కానీ, ఎండిపోయిన ఆకులు కొమ్మలు అలాంటివన్నీ రాలిపోయినాయి అనుకోండి, కొంచెం మనం ఊడ్చినా కూడా 2 రోజులు శుభ్రంగా ఉంటుంది అని చెప్పి ఇంకా మొత్తం ఒకసారి ఇదిలిచ్చాను. ఇంకా మొత్తం ఊడ్చేసి శుభ్రంగా ఇంకా ఎత్తిపోసేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఒక 5-6 రోజులు నీట్గా అనిపించింది. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే అనమాట. మళ్ళీ గాలికి దుమ్మంతా రావటం, ఈ ఆకులు రాలటం, ఇంకా ఆగమాగంగా అయిపోయింది అనమాట. దానికి తోడు ఈ పప్పి రోజీ కూడా కింద ఏదైనా మంచినీళ్ళ బాటిళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కవర్లు కానీ కనిపించినాయి అనుకోండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వస్తువులు కనిపించినా ఇంకా అవి ఆడుకుంటా ఇంకా అట్లా డాబా మీదకి తీసుకొచ్చి ఇంకెక్కడ వేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటి ఆగం కూడా ఉంటుంది. ఇంక ఈ మొత్తం ఊడ్చేసి శుభ్రంగా ఎత్తేసుకున్నాను. నేను ఇక్కడ పాసి ఊడుస్తుంటే నేను వీటిని చూపించుదాం అనుకున్నా, తర్వాత మళ్ళీ నేను అంతలో ఒక అమ్మ వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఇంక నేను మర్చిపోయాను అనమాట. ఇవి 2 రోజు మనకి పిట్టగోడకి డిజైన్ ఉంది కదా, ఇంకా అక్కడ కూర్చొని బయట రోడ్డు మీద అటు వెళ్ళే వాటిని ఇటు వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాయి అన్నమాట. మనుషులు కనుక కాలక్షేపానికి బయట కూర్చొని కాలక్షేపానికి కూర్చుంటారు చూసారా, అట్లాగే ఇవి 2 కూడా రోజు ఈ డిజైన్ దగ్గర కూర్చొని మనకి అటు ఇటు 2 వైపులా రోడ్లు ఉన్నాయి కదా బజారు, ఇంకా అక్కడ కూర్చొని పెత్తనాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. నాకు చూపించుదాం అనుకున్నా కానీ మర్చిపోయా. మొత్తం ఓడవటం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఏదైనా సరే మనం శుభ్రం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత ప్రశాంతంగా అనిపించిద్ది. మనది మనకే పాజిటివ్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొకసారి ఓడవటం మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి అలా చూస్తే భలే నీట్గా అనిపించింది నాకు. ఇంక ప్రతిసారి ఓడవటం అయిపోయాక మొత్తం ఒకసారి అట్లా చూసుకుంటా. అది ఇంట్లో శుభ్రం చేసినా అంతే, బయట శుభ్రం చేసినా అంతే. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి అలా నీట్గా ఉందా లేదా అని చూసుకుంటాను అనమాట. ఇంట్లో ఏదైనా సర్దాను అనుకోండి, షెల్ఫ్లు సర్దిన,
లేకపోతే వంటగదిలో ఏదన్నా సర్దినా కూడా ఇంకా నాకు అదే అలవాటు అనమాట. మొత్తం ఒకసారి మళ్ళీ చూసుకుంటా నీట్‌గా సర్దుకున్నానా లేదా అని. ఇంకేదన్నా సరే వస్తువులు ఏదన్నా అక్కడ వస్తువు తీసి ఇంకెక్కడన్నా పెడితే బావుంటది అనుకుంటే గూడా ఇంక అప్పుడే మార్చేసుకుంటా ఉంటా. నాకదొక అలవాటు. ఇంకిప్పుడు గూడా మొత్తం ఊడవటం అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి అలా చూసుకుంటున్నాననమాట. చాలా నీట్‌గా అనిపిచ్చింది. ఇంక సన్నజాజి పూలు గూడా దగ్గరగా జూయించాను గదా! ఎన్ని పూలు పూసినియోనండి. ఒక 5, 6 రోజుల నుంచి అసలు నాకు కొయ్యటానికి కుదరట్లేదు గానీ, చెట్టు నిండా పూలే. మళ్ళనేమో సాయంత్రం పూట మనకి 5, 6 ఇచ్చుతాయి గదా! అసలు ఎంత స్మెల్లొస్తుందంటే, మాకు పంచలో కూర్చున్న, అటు బయట పోర్టికో కింద అటు ఇటు తిరుగుతున్నా అసలు మెల్లంతా ఎంత మంచి స్మెల్లొస్తుందో. అసలు చెట్టు నిండా పూలు ఎలా ఉన్నాయంటే, అసలు ఆకులు కనిపించకుండా పూలే చెట్టు నిండా పూలే ఉన్నాయా, ఆకులు కూడా లేకుండా అన్నట్టుగా ఉన్నాయనమాట. అంటే అటు కింద వైపుకి చూస్తే గేటు దగ్గర అంత బాగా ఇచ్చిపోయి ఉంటుంది. చూడటానికి బావుంది. అలాగే మంచి స్మెల్ వస్తా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సాయంత్రం పూట. ఇంకా ఎలాగో చల్లగాలికి బయట కూర్చోవటం, ఏదన్నా పనులున్నా కూడా బయటే ఎక్కువగా చేసుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా అట్లా బయట అటు ఇటు తిరుగుతా పని చేసుకుంటా ఆ చల్లటి గాలితో పాటు ఆ మంచి స్మెల్ వస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ డాబా అంతా ఊడవటం అయిపోయిన తర్వాత చెట్టున ఇక్కడ పోయినసారి చెప్పాను గదా! ఇక్కడ చెట్టున సొర చెట్టు అల్లిందనమాట. మన ఈ గ్రేప్స్ చెట్టు పక్కనే సొరిత్తనాలు పెట్టాను పోయినసారి. పెడితే ఇంకా ఆ చెట్టుకి అల్లుకొని పైన డాబా మీద దాకా అల్లుకుందనమాట. అంతకుముందు కూడా 2 సార్లు కోసాను కాయలు. ఇంక ఈరోజు కూడా చిన్న చిన్నయి 2 కాయలైతే ఉంటే ఇంకా అవి కూడా కోసేసాననమాట. ఈ ఎండలకి ఎంత నీళ్లు పోసినా కూడా అంత ఏపుగా అంటే బలంగా పెరగట్లేదనమాట కాయలు. ఇంక చిన్న చిన్న కాయలే గట్టిగా అయినియి అన్నట్టు అనిపిచ్చింది. మళ్ళీ ముదిరిపోతాయేమోలే అని చెప్పి ఇంకా ఆ 2 కాయలైతే కోసేసాను. కోసే ముందు అమ్మకు చూయించాననమాట. ఈ కాయలు ఇంకా 4 రోజులు ఉండొచ్చా, కొయ్యొచ్చా అంటే అమ్మ కూడా చెప్పింది. కోసేయి ఈ ఎండలకి ముదిరిపోతాయి ఊరికే అని చెప్తే ఇంకా ఆ 2 కాయలైతే కోసేసాను. ఇంకిక్కడ మల్లి చెట్టు చూసారా? ఎప్పుడో చాలా రోజుల క్రితం నేను ఆకు దూసాను. ఇంకా ఇప్పుడు మొగ్గలు పడ్డాయి అనమాట. ఈ సంవత్సరం ఎందుకో మనకి డాబా మీద అల్లుడి చెట్టుకి అంత మొగ్గలు పడలేదు. కింద 2 చెట్లు అంటే మనకి బొడ్డు మల్లి ఒకటి గుండు మల్లి ఒకటి 2 ఉన్నాయన్నమాట. ఆ రెండిటికి కూడా ఆకులు దూసి చాలా రోజులయింది. ఇంకా వాటికి కూడా ఎక్కడన్నా ఒక మొగ్గ పడింది అంతే. అంటే ఎప్పుడు పూసే అంత మొగ్గ పడలేదు. ఎందుకో తెలీదు. నేను అనుకోవటం ఈ సంవత్సరం మల్లెపూ మొగ్గ అంటే పూలు పూయటమే తక్కువేమో ఈ సీజన్ అనుకున్నా. ఇంకా ఎక్కడన్నా ఒకటి పడ్డాయి అనమాట పలసగా. ఇంకా మందార పూలు అయితే మాత్రం చెప్పనవసరం లేదండి. చెట్టు నిండా పూలు పూస్తున్నాయి అసలు. రోజు 70, 80 పూలు పైనే పూస్తున్నాయి తప్పితే తక్కువ పూయటం లేదు. ఇంకా అలా మొక్కల నిండా అట్ట పూలు ఉండేటప్పటికి ఒకసారి చూయించుదాం అనిపించి ఇంకా వీడియో తీశాననమాట. ఇంకా మల్లెపూలు కూడా కొన్నే పూస్తున్నాయి కానీ ఇంకా అవి కూడా నేను 2-3 రోజుల నుంచి అసలు గుర్తుంటలేదు నాకు, మర్చిపోతున్నాను అనమాట. ఇంకా అట్లా ఇచ్చిపోయినాయి. ఇంక ఈ రోజన్నా గుర్తుపెట్టుకొని ఇంకా పూలు అయితే కొయ్యాలి అనుకున్నాను. కానీ భలే స్మెల్ వచ్చిందండి. ఇందాక మెల్లంతా అంటే ర్యాంప్ అంతా ఊడ్చి ఈ మొక్కలకి నీళ్ళు అవి పెడదాము అని చెప్పి అటువైపుకి వెళ్ళినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. మల్లెపూలు పూసినాయి అంటే భలే స్మెల్ వస్తుంది. ఇంక ఈ బయట పనులన్నీ చూసుకొని వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా గబగబా ఇడ్లీ అయితే వేసాను అనమాట పొయ్యి మీద. ఇంకా అమ్మ తను ఏంటంటే రోజు ఇంటి దగ్గర 8 టిఫిన్ చేసేసిద్ది. ఇంక ఈరోజు అయితే లేట్ అయిపోయిందే అనుకుంటా త్వరగా చేశాను. ఇంకా ఇడ్లీ చేశాను అనమాట. ఇంక చట్నీ అది చేయాలి అంటే చాలా టైం పట్టిద్ది అని చెప్పి ఇంకా అల్లం పచ్చడిలో కొంచెం పంచదార వేసి కలిపి ఇంకా అలా తినేసాము. మాకు అసలు అట్లా తినటం ఇష్టమేలేండి. ఇంకా అమ్మకు కూడా ఇష్టమేనమాట అల్లం పచ్చడి. ఇడ్లీలోకి బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా అందరికి ఎలాగో ఇష్టమే కాబట్టి ఇంకా అలా తినేసామన్నమాట. ఇంక తర్వాత ఇంకా ఎండ పెరిగే కొందికి వంటగదిలో అసలు ఉండలేము అని చెప్పేసి ఇంకా వెంటనే కూర కూడా చేసేసాను. ఇంక ఈరోజు కూర వచ్చేసి పప్పు టమాటా చేశాను అనమాట. ఇంకా నేను పప్పు పెట్టి దాంట్లో కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, ములక్కాయ ముక్కలు ఇవన్నీ వేసాను కదా. వేసి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు పెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత పెడదాంలే అని చెప్పి నేను బయట వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. ఇంకా అవి ఆరేద్దాము అని చెప్పి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా అమ్మ ఉప్పు, కారం, పసుపు, చింతపండు ఇవన్నీ పెట్టేసింది. ఇంకా అందుకే ఆ క్లిప్ మిస్ అయిందనమాట. అయితే ఇంకా ఉప్పు కారం ఏముంది, మన
టేస్ట్కి తగ్గట్టు మనం తినగలిగే దాన్ని బట్టి వేసేసుకోవటమే. ఇంకా తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని పప్పు అంతా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకొని ఏది చాలకపోతే అది మళ్ళీ వేసుకొని ఇంకా తిరగమాత పెట్టేసుకోవడమేనమాట. తిరగమాతలో నేను కొంచెం చిన్నుల్లిపాయ తొక్కేస్తాను. మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా పప్పు అయితే ఇంక చాలా వరకు రెడీ అయిపోయినట్టే. కాకపోతే కొంచెం నేను అటు ఇటు వేరే పనులు చేసుకుంటూ చేయటాన ఇట్లా చిక్కగా అయిపోయిందనమాట. ఇంకా అందుకోసం ఇంకా ఆరేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోయింది అని కొంచెం వాటర్ పోసాను. అలాగే కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు కూడా వేసాను అనమాట. ఇంకెట్లా కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి తిప్పేసి మళ్ళీ కొంచెంసేపు ఉడకనిచ్చాను అనమాట. ఇదిగోండి ఇంకా మనకి ఎంతో రుచికరంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు టమాటా ములక్కాయ వేసి ఈరోజు కర్రీ అయితే ఇది చేశాను అనమాట. ఇంకా అలాగే పక్కన రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంక ఇలా ఉన్నప్పుడు పొయ్యి కట్టేసాం అనుకోండి, ఇంకా మనకి కొంచెం ఆరేటప్పటికి గట్టిపడిద్ది అనమాట. ఇంకా పప్పు టమాటా రెడీ అయిపోయింది. అలాగే అన్నం కూడా ఉడికేసింది అనమాట. వంట పూర్తయ్యేలోపు ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా వంట గదిలో అని అనిపించింది అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము భోజనం కూడా చేసిన తర్వాత సాయంత్రం తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా రోజు అలాగే మర్చిపోతున్నానని ఇంక ఈ పూట గుర్తుపెట్టుకొని మరి పూలైతే కోసాను. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.